SSMBB 29 రాజమౌళి ఆస్కార్ అవార్డ్ ఫిలిం RRR చిత్రం పూర్తి చేసి 3 సంవత్సరాలు గడుస్తుంది. మహేష్ బాబు గుంటూరు కారం పూర్తి చేసి 9 నెలలు గడిచింది. తదుపరి వీరిద్దరి కాంబోలో భారతీయ చిత్రాల్లోని అతిపెద్ద చిత్రంగా 1000 కోట్ల బడ్జెట్ తో సినిమా రానుందని అందరికీ తెలిసిన విషయమే. ఈ చిత్రానికి తగ్గట్టు మహేష్ బాబు అన్ని రకాలుగా లుక్స్ పరంగా మేకోవర్ కూడా అయ్యాడు. జుంపాల జుట్టు గడ్డం పెంచి హాలీవుడ్ నటుడికి తగ్గట్టు స్టన్నింగ్ లుక్స్ తో అభిమానులను హ్యాపీ చేశాడు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇప్పటి వరకు తెలియట్లేదు. కొంతమంది సినిమా మొదలవడానికి ఇంకో 4-5 నెలల సమయం పడుతుందని అంటున్నారు. ఈ ఏడాదిలో సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు లేవని, దానికి కారణం ఈ సినిమా కోసం రాజమౌళి భారీ స్థాయిలో ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ సిద్ధం చేస్తున్నారట. కథకు తగ్గట్టు లొకేషన్స్ దగ్గర నుండి ఆర్టిస్టుల వరకు పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అంతేకాక ప్రీ ప్రొడక్షన్స్ లో భాగంగా ఈ సినిమాలో నటించబోయే నటీనటులకు, సాంకేతిక నిపుణులకు పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా సినిమాకి కావాల్సిన ట్రైనింగ్ స్టార్ట్ అయిందట. అంటే వారు సినిమాలో నటించే పాత్రలకు వర్క్ షాప్, సాంకేతిక నిపుణులైతే చేయాల్సిన కెమెరా, విజువల్ పనుల గురించి రాజమౌళి దర్శకుల బృందంతో అన్ని రకాలుగా ప్రిపరేషన్ చేస్తున్నారని సమాచారం. ఎట్లాగో ఈ సినిమా ఖచ్చితంగా 3 సంవత్సరాలకు పైగా షూటింగ్ ఉండొచ్చు కాబట్టి ప్రీ ప్రొడక్షన్కి సంబంధించిన విషయాలు, ఆ తర్వాత మూవీ షూట్ విషయాలు ఏవి కూడా బయటికి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన ఒక కథ బాగా వైరల్ అవుతుంది. 18వ శతాబ్దం నాటి ఆఫ్రికా అడవుల్లో ఉండే గిరిజన జాతికి సంబంధించిన వారి జీవితాలని, వాళ్ళు పడే కష్టాలను ఈ సినిమాలో రాజమౌళి చూపిస్తున్నారట. వారిని ఆదుకునే వీరుడిగా, యాక్షన్ పోరాటాలు చేసే హీరోగా మహేష్ పాత్ర ఉండబోతోందని సమాచారం. ఇక ఈ కథను రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాశారని తెలిసిందే. ఇంతకుముందు కూడా విజయేంద్ర ప్రసాద్ పలు సందర్భాల్లో ఈ సినిమా కథ ఆఫ్రికా అడవుల్లో భారీ అడ్వెంచరస్ యాక్షన్ నేపథ్యంలో ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే ఈ కథను రాజమౌళి ఆడియన్స్ కు కళ్ళకు కట్టినట్టు చూపించే విధంగా సెట్స్ వేసేందుకు డిజైన్స్ రూపొందిస్తున్నారని టాక్. త్వరలో వాటిని రాజమౌళి ఫైనల్ చేయనున్నారని కూడా వినికిడి. అయితే ఇప్పుడు ఈ న్యూస్ ఫిలిం నగర్ లో పలు రకాలుగా చక్కర్లు కొడుతుంది. ఏది ఏమైనా ఈ సినిమా కథ ఎలాగున్నా భారతీయ చిత్రాల్లో అతి పెద్ద చిత్రంగా రూపుదిద్దుకుంటుంది కాబట్టి ఈ సినిమా కోసం భారతీయ అభిమానులే కాదు, హాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా హాలీవుడ్ లో అతి పెద్ద దర్శకులుగా పేరొందిన వారు రాజమౌళి మహేష్ బాబుతో ఎలాంటి సంచలనాన్ని నమోదు చేయబోతున్నాడో తెలుసుకునేందుకు ఉత్సాహంగా ఉన్నారు. ఈ సినిమా బడ్జెట్ 1000 కోట్లు కాగా సినిమా విడుదలయ్యాక కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉంటాయో ఊహించడానికి కూడా ఊహకందని విధంగా ఈ ప్రాజెక్ట్ భారీ అంచనాలను పెంచేసిందని భావించవచ్చు. Okay.